అందరికీ నమస్తే అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 147 సీట్లు వస్తాయి, తెలుగుదేశం పార్టీ 147 సీట్లలో వెనుకంజలో ఉంది అని తెలుగుదేశం పార్టీ ఇంటర్నల్ మీటింగ్లో టీడీపీ వాళ్ళ వాటమి ఒప్పుకుంది. వైసీపీ 147 సీట్లలో గెలవబోతోంది అని టీడీపీ వాళ్ళు ఇంటర్నల్ మీటింగుల్లోనే చెప్పుకుంటున్నారు. ఇదిగో వీడియో అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో ఒక వీడియో ఈరోజు మార్నింగ్ వదిలారు. దాన్ని వైసీపీకి ఉన్న విపరీతమైన మీడియా, ప్రచార మీడియా ఉంది కదా, వైసీపీకి భజన్ మీడియాలు చాలా ఉన్నాయి, యూట్యూబ్ ఛానళ్ళు, వెబ్సైట్లు, ఓన్ మీడియాస్ చాలా ఉన్నాయి. అందులో TV9, ఎన్టీవీ లాంటి మెయిన్ టీవీలు, సాక్షి, ఇవన్నీ పెద్ద పెద్ద ఛానల్స్ ఉన్నాయి వైసీపీకి అనుకూలంగా. వాళ్ళందరూ పొద్దున్న నుంచి కూడా వైసీపీ సంచలన వీడియో వదిలిండి, టీడీపీ వాళ్ళు అడ్డంగా దొరికిపోయారు, టీడీపీ పని అయిపోయింది, టీడీపీ 147 సీట్లలో ఓడిపోబోతోంది, వాళ్ళే ఒప్పుకున్నారు, వాళ్ళంతటి వాళ్ళే ఒప్పుకున్నారు అని చెప్పుకొచ్చారు. అసలు ఆ వీడియో జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, జాగ్రత్తగా చూస్తే మధ్యలో ఒక చిన్న ముక్క కట్ చేశారు. ఒక చిన్న ముక్క కట్ చేసి ఎడిట్ చేసి వదిలేరు. యాక్చువల్లీ ఆ వీడియో, ఆ మీటింగ్ సారాంశం ఏంటి? రాష్ట్రంలో 147 నియోజకవర్గాల్లో హోరాహోరీ ఉంది, మనకి వైసీపీకి 2% ఓట్లు మాత్రమే తేడా ఉన్నాయి అని ఆయన చెప్పాడు. అందులో వైసీపీ గెలుస్తుంది, వైసీపీ పూర్తిగా గెలుస్తుంది అనే మాట చెప్పలా. మేబీ ఇండైరెక్ట్గా వెనుకబడి ఉన్నాము, 2014లో మనకి ఇన్ని సీట్లు వచ్చాయి, 2019లో 23 వచ్చాయి, కానీ యాక్చువల్లీ టీడీపీ, జనసేన ఇవన్నీ కలుపుకుంటే ఓట్లు చీలకు లేకపోతే 65 సీట్లు వచ్చాయి. అంటే యాక్చువల్ బలం అది, మన యాక్చువల్ బలం 65 సీట్లు. సో ఈ మన బలానికి జనసేన ఓట్లు, బీజేపీ ఓట్లు ఇవన్నీ కలుపుకుంటే, వైసీపీ వ్యతిరేకతను కలుపుకుంటే 147 సీట్లలో అవకాశం ఉంది. కానీ 147 సీట్లలో మనం వెనుకబడి ఉన్న 2% ఓటింగ్ డిఫరెన్స్ చాలా తక్కువ ఉంది. కొన్ని చోట్ల మనం లీడ్లో ఉన్నా, కొన్ని చోట్ల వాళ్ళు లీడ్లో ఉన్నా, ఓవరాల్గా 2-3%తోనే వాళ్ళకో మనకో లీడ్ ఉంది అని చెప్పడం ఆయన ఉద్దేశం. కానీ 147 సీట్లు టీడీపీ ఓడిపోతుంది అనే మాట, 147 సీట్లలో టీడీపీ ఓడిపోతుంది అనే మాట అందులో రాలేదుగా. లేదా 147 సీట్లలో వైసీపీ గెలిచేస్తుంది అనే మాట అందులో రాలేదుగా. 147 సీట్లలో 2% ఓటింగ్ తేడా ఉంది అనే మాటే వచ్చింది. 5% తేడా, 2% తేడా అనేది మాత్రమే వచ్చింది. తేడా అంటే కొన్ని చోట్ల 2% టీడీపీకి ఎక్కువ ఉండొచ్చు, కొన్ని చోట్ల 2% వైసీపీకి ఎక్కువ ఉండొచ్చు కదా. సో ఆ 147 నియోజకవర్గాలు మనం ఒక కేటగిరీగా పరిగణించాలి. ఆ 2% తేడాని 10% తేడాకో, 9% తేడాకో, 8% తేడాకో తీసుకువెళ్ళాలి. టీడీపీకి అనుకూలంగా ఉన్నది కాస్త పెంచుకోవాలి. వైసీపీకి 2% తేడా ఉన్న చోట మనం ఆ 2%ని కవర్ చేయడానికి చూడాలి అనే ఉద్దేశంతో పెట్టిన మీటింగ్ అది. అంతే తప్ప మనం ఓడిపోతున్నాము కాబట్టి ఇంక మనం ప్రచారం చేయక్కర్లేదు, ఈ వీడియో వైసీపీ సోషల్ మీడియాలో వేసుకుంటారు అని చేసిన ప్రచారం కాదు. యాక్చువల్లీ ఇంటర్నల్ మీటింగ్స్లో చాలా మాట్లాడతారు. అచ్చెన్నాయుడు గారు ఏదో టిఫిన్ చేస్తూ ఏదో సందర్భంలో అన్నాడు, ఆయన పార్టీ లేదు, బొక్క లేదని. అది పట్టుకొని ఎన్నాళ్ళు వైరల్ చేశారు. సో ఇప్పుడు కూడా ఇంటర్నల్ మీటింగ్లో వైరల్ చేయొచ్చు. ఎప్పుడు ఆయన మాట్లాడిన సందర్భం ఏంటి, ఎంత టైం మాట్లాడాడు, ఆయన 1.5 మాట్లాడాడు లేదా 1 గంట మాట్లాడాడు. వీళ్ళు జస్ట్ ఒక నిమిషం, 1.5 నిమిషం క్లిప్పింగ్ మాత్రమే పెట్టారు. దానికి ముందు ఏం జరిగింది, దానికి వెనక ఏం జరిగింది అవి మాట్లాడరా? అవి అవసరం లేదా? మనం ఓడిపోతున్నాము అని చెప్పడానికి మీటింగులు పెట్టుకుంటారా ఏ పార్టీ అయినా? కేఏ పాలే అంటాడు, నేను 30,000 మెజార్టీతో గెలుస్తా, 50,000 మెజార్టీతో గెలుస్తా అని. కేఏ పాల్ గారు ఎన్నిసార్లు చెప్పలేదు ఆయన? సో కేఏ పాల్ లాంటి వ్యక్తులే వాటమి అంగీకరించరే. టీడీపీ 147 సీట్లలో మేము ఓడిపోతున్నామని మీటింగుల్లో చెప్పుకుంటారా? సో అంటే కావాలి అంటే మీడియా, సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలు ఎంతగా ఉంటాయి. ఏమంటే ఇంటెలిజెన్స్ బ్యూరో అనేది సర్వే చేయకపోయినా వాళ్ళు సర్వే చేశారని, ఆ సర్వే మీద ఈటీవీలో వార్త వచ్చిందని, అది నిజమని ఫోన్ కాల్స్ చేసి మరీ చెప్పిన పార్టీ అది. సో ఇంతకంటే ఇంకేం ఆశించగలం? కాకపోతే నాకు తెలిసినంత వరకు మీటింగ్లో అటువంటి వైరల్ చర్చ జరగలేదు. 147 సీట్లలో కూడా ఓట్లు తేడా 2% అనేది చెప్పారు తప్ప వైసీపీకి గెలుస్తుంది అనే మాట అయితే వాడలేదు. సో రియలైజ్ అయితే మంచిది. థ్యాంక్ యూ.